హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ షార్ట్స్లో ఒకటి నేను హెయిర్ బ్యాండ్ ఎండిఎఫ్ షీట్స్తో చేశాను కదా అండి. అందరితో ఆ ఎండిఎఫ్ షీట్ అయితే అవైలబుల్గా ఉండదు కదా. అలాంటి వాళ్ళకి మన ఇంట్లో ఎలాగో కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసేసుకొని ఈరోజైతే హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనము ఒక షేప్లో ఇది సర్కిల్ తీసుకొని 2 సర్కిల్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకటిని ఒకటి B7000 గ్లూతో అయితే అటాచ్ చేసేసుకోవాలి. అప్పుడైతే కొంచెం థిక్గా ఉంటుంది, బెండ్ కాకోకుండా ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంటే దీన్ని ఏం చేయాలంటే, మనం ర్యాపర్ ఉంటుంది కదా అండి, ఫుడ్ ర్యాపర్ ప్లాస్టిక్, అది తీసుకొని ఇలా ర్యాప్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ కలర్ కూడా వేసాను స్కెచ్తో, నాది వీడియో మిస్ అయిపోయింది అనమాట. తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్కి గ్లూ లేని వాళ్ళు ఇలాగా థ్రెడ్ తీసుకొని నీడిల్తో కుట్టేసుకోవాలన్నమాట. నేను కుట్టుకున్న తర్వాత కూడా నేను గ్లూ అయితే అటాచ్ చేసేసాను. వీడియోలో చూపించిన విధంగా ఒక 2-3 టైమ్స్ ఇలా కొంచెం స్లోగా వేసుకోవాలండి, లేకపోతే కార్డ్బోర్డ్ ఇరిగిపోతుంది అనమాట. కొంచెం కరెక్ట్గా స్లోగా వేసేసుకుంటే బాగా స్టిక్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్ కార్డ్బోర్డ్కి ఊడిపోకుండా ఉంటుందన్నమాట, బాగా స్టిఫ్గా ఉంటుంది. తర్వాత అయితే నేను ఇలా ర్యాప్ చేసుకున్న తర్వాత కుట్టేసుకున్న తర్వాత కుందన్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కుందన్స్కి కూడా నేను B7000 గ్లూనే యూజ్ చేస్తున్నాను. సైడ్స్లో అయితే మీరు గ్లూ మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ బీడ్స్కి మాత్రం కంపల్సరీ B7000 గ్లూ వేసుకుంటేనే బాగా స్టిక్ అవుతుంది. సో అందుకని నేను మొత్తం కూడా B7000 గ్లూతోనే స్టిక్ చేసేసాను. ఇక్కడ ఎస్ షేప్ బీడ్ అయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అనమాట. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. మీరు ఏ కలర్ తీసుకుంటున్నారో ఆ కలర్ ఈ కార్డ్బోర్డ్ మీద కలర్ స్కెచ్తో ఇలా కలర్ వేసుకోండి. స్కెచ్తో కానీ పెయింటింగ్తో కానీ వేసుకొనేస్తే బ్యాక్ డ్రాప్ కూడా బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. తర్వాత లైట్ షేడ్ ఆరెంజ్లోనే ఇంకో లైట్ షేడ్ డైమండ్ షేప్ అయితే తీసుకొని ఇలా స్టిక్ చేస్తున్నానండి. చాలా పేషెన్స్గా స్టిక్ చేసేసుకోవాలి, లేకుంటే ఇలాగా షేప్లెస్ అవుతుంది. నాకు ఈ మాత్రం చేయడానికి లిటరల్లీ 1.5 అవర్ పట్టిందనమాట. ఈ డిజైన్ నేను ప్లాన్ చేసి అయితే వేయలేదండి, ఊరికే ఫ్లోలో అట్లా అంటించేసాను అనమాట, స్టిక్ చేసేసాను. తర్వాత ఫైనల్లో చూస్తే చాలా బాగా వచ్చింది. అది సన్ఫ్లవర్ షేప్లో వచ్చేసింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది అని చెప్పేసి. మళ్ళీ నేనైతే నెక్స్ట్ మిడిల్లోకి ఇలాగా గ్లాసీ బీడ్స్ రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇది గ్లాసీ బీడ్స్ అంటారు. మామూలుగా పైన వేసిందేమో మ్యాట్ ఫినిష్ బీడ్స్ అనమాట. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.